తెలుగు సినిమా ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్. టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో అగ్రస్థానానికి ఎదిగిన ఒక టాప్ హీరోకు బోన్ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. తొలి సినిమాతోనే సినీ పరిశ్రమలో స్టార్డమ్ సంపాదించుకున్న ఆ హీరో మల్టిపుల్ మైలోమాకు గురైనట్లు కొద్ది నెలల క్రితం డాక్టర్లు గుర్తించారు. చికిత్స కోసం ఆయన ఇటీవల 2 సార్లు అమెరికాకు వెళ్లారు. ఈ కారణంగానే ఆయన సినిమాలు ఒప్పుకోవడం లేదని సినీ వర్గాల సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని, మళ్లీ సినిమాల్లో నటించాలని ఆకాంక్షిద్దాం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా అవుట్పుట్ ఎడిటర్ కేశవ్ అందిస్తారు. కేశవ్, ఓవర్ టు యు. టాలీవుడ్ ప్రేక్షకులకి ఒక దుర్వార్త. ఇప్పుడు స్టార్డమ్ కోసం పోటీ పడుతున్నటువంటి యువ హీరోల్లో ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తికి మల్టిపుల్ మైలోమా అంటే బోన్ క్యాన్సర్ ఉన్నట్టుగా కొంతవరకు గుర్తించారు డాక్టర్లు. అంటే దాదాపు 2 ఏళ్ల క్రితమే దీనికి సంబంధించిన సమాచారం ఆ యువ హీరోకి, ఆ ఫ్యామిలీకి కూడా ఉంది. అంటే ఒక సినిమా షూటింగ్ సమయంలో అకస్మాత్తుగా ట్రీట్మెంట్ కోసం వేరే పని మీద ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన సందర్భంలో ఇది ఉన్నట్టుగా బయటపడింది. అంటే చాలా ఎర్లీ స్టేజ్ లోనే దీన్ని గుర్తించడం ఒక రకంగా అడ్వాంటేజ్ అనుకోవాలి. ఆ కోణంలో చూస్తే అతని అభిమానులకు కానీ లేదంటే ప్రేక్షకులు కానీ కొంతవరకు సాటిస్ఫై అవ్వచ్చు. వీలైనంత వరకు ట్రీట్మెంట్ అంటే క్యూరబుల్ డిసీజ్ కింద దీన్ని ఇప్పటి వరకు గుర్తిస్తున్నారు. బోన్ మ్యారో సర్జరీ ద్వారా దీన్ని తొలగించడం సాధ్యం అవుతుంది, మొదటి దశలో ఉంది కాబట్టి అని చెప్పని డాక్టర్లు కూడా భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అతను గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. లాస్ట్ ఇయర్ అతని సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ఫైనల్ స్టేజ్ అంటే షూటింగ్ సమయంలోనే ఈ వ్యాధి ఉన్నట్టుగా బయటపడింది. దాదాపు 18 నెలలుగా దీనికి సంబంధించిన సమాచారం ఆ యువ హీరోకి, ఆ ఫ్యామిలీకి ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ట్రీట్మెంట్ పొందుతున్నట్టుగా కొంతమంది సన్నిహితులు చెప్తున్నారు. అయితే మరికొంతమంది అతను లండన్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఫ్యామిలీ వర్గాలు కానీ ఆ యువ హీరోకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎవరు దీన్ని ధృవీకరించట్లేదు. గత ఏడాది అతను సినిమా రిలీజ్ అయింది. చాలా భారీ అంచనాలతో సినిమా చేశారు. ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా షూటింగ్ బిగినింగ్ స్టేజ్ అంటే షూటింగ్ మొదలైన 6 నెలల తర్వాత ఈ వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఈ వ్యాధికి సంబంధించిన ఫుల్ ట్రీట్మెంట్ అంటే కావాల్సినటువంటి చెకప్లు అన్ని కూడా హైదరాబాద్ లోనే చేశారు. దాన్ని బట్టి వ్యాధి మొదటి దశలో ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. దాన్ని దృష్టిలో ఉంచుకునే ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లాలని చెప్పని, వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చెప్పని భావించారు. సినిమా షూటింగ్ సమయంలోనే దానికి కావాల్సినటువంటి వ్యాధి నివారణకు కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూనే అన్ని రకాల ట్రీట్మెంట్స్, మెడిసిన్స్ ఇక్కడ హైదరాబాద్ లో వాడుతున్నారు. ప్రజెంట్ ఆయన లండన్ లో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా అనే సమాచారం పక్కగా అందినప్పటికీ కూడా మొత్తం మీద వ్యాధి దశను బట్టి చూస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ నుంచి అతి త్వరగా బయటపడి, వ్యాధి నుంచి బయటపడి ట్రీట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఎవరికీ తెలియకుండా వీలైనంత త్వరగా ఆ డిసీజ్ ను తగ్గించుకుని ఆ వ్యాధి నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా అదే కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యువ సంచలనాల్లో అతను చాలా తారాపదంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అలానే ట్రీట్మెంట్ ద్వారా బయటపడాలని చెప్పని అందరూ ఆశిస్తుంటారు.